జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెక్క తప్పకుండా చూసుకోవాలనుకుంటున్నారు. వరుస ఎన్నికల్లో ఏం జరిగిందో చరిత్రలో కలిపేసి 2029కి బలమైన పార్టీగా అవతరించాలన్న కోరికతో ఉన్నారు. తొందరపడి కూటమి కట్టామని 2024లోనే విడిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కొందరు జనసేన నేతల ఆలోచన విధానంతో పవన్ ఇప్పుడిప్పుడే ఏకీభవిస్తున్నారు. తమిళనాడులో విజయ్ తరహాలో ధైర్యం చేసి ఉంటే గేమ్ వేరుగా ఉండేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై కూడా జనసేనాని పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సోదరుడు నాగబాబు లేదా కొనతాల రామకృష్ణలో ఒకరికి మంత్రి పదవి తీసుకోవాలన్న ఆలోచన జన సైనికుల్లో ఉన్నప్పటికీ దాని ద్వారా టైం వేస్ట్ చేసే కంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రయోజనకరంగా ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. జనసేన ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలతో మంచి పొజిషన్లో ఉంది. అయితే అధికార కూటమిలో పెద్దన్న పాత్ర టీడీపీదే అన్నది తెలిసిందే. జనసేన నుంచి కూడా రాజకీయ నాయకత్వం అందుకోవాలన్న డిమాండ్ అయితే ఒక బలమైన సామాజిక వర్గంలో ఉంది. దానికి కూటమిలో ఉంటే సాధ్యపడదని అంటున్నారు. జనసేన ఒంటరిగా బరిలోకి దిగితేనే జనాల నుంచి మద్దతు వస్తుందని అంటున్నారు. నిజానికి అధికార టీడీపీ బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు జనసేన బయటకు వెళ్లిపోయినా బాధపడాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు. అయినా సరే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మౌనంగా ఉంటోంది. మరీ ఓవర్ చేస్తే తనకే ఇబ్బంది అని జనసేనకు తెలుసు. అదే టైంలో టీడీపీ పంచనే పడి బతికే పరిస్థితి ఉంటే తమ పార్టీ అభివృద్ధి చెందే అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతాయని పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే ఉద్దేశం లేకపోయినా భవిష్యత్తు కార్యాచరణపై ఒక సమగ్రమైన ప్రణాళిక లేకపోతే మాత్రం తిప్పలు తప్పవని ఆయన ఇప్పుడిప్పుడే ఒక నిర్ణయానికి వస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే ఏ పార్టీకైనా ఇబ్బందేనని ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రభుత్వ పక్షం బలంగా ఉంది. విపక్షం ఆన్ పేపర్ వీక్ గానే ఉంది. ఆ వీక్ ప్లేస్ ను తొలుత ఆక్రమించుకుంటే తర్వాత అధికారానికి దగ్గరవుతామని జనసేన ఆలోచిస్తోంది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లకుండా రాజధానిపై రచ్చ చేస్తూ అనవసర అంశాల్లో జోక్యం చేసుకుంటూ పలుచనైపోతోందని జనసేన గుర్తించింది. అందుకే ఒక ట్రయల్ వేసి తొలుత ప్రతిపక్ష స్థానాన్నైనా ఆక్రమించుకుంటే మంచిదన్న భావన ఉంది. ఒకవేళ ఒంటరిగా అధికార పక్షంలో కూర్చునే అవకాశం వస్తే మరీ మంచిదన్న ఫీలింగ్ తో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత తమకు వర్తించదని, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప అన్న సామెతను మాత్రమే గుర్తు చేసుకోవాలని పవన్ పరివారం భావిస్తోంది. కాకపోతే ఎప్పుడు ఏం చెయ్యాలో వాళ్లకు సరైన క్లారిటీ రావటం లేదు. ఏ పని రాంగ్ స్టెప్ కాకుండా చూసుకునేందుకు ఒక యంత్రాంగం అవసరమని, తొలుత ఆ దిశగా అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించి ఆ దిశగా తమ వ్యూహకర్తలను అడుగులు వేయిస్తున్నారు.